అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక, చివరి కోరిక, నేను ఎంపీగా నిలబడాలి అని. వైఎస్ షర్మిల రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెలు. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న తర్వాత ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పాదయాత్ర చేశారు. కానీ 2014లో పార్టీ అధికారంలోకి రాలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత అధికారంలోకి వచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ షర్మిల గారు 8 జూలై 2021న తెలంగాణలో పార్టీని స్థాపించారు. వైఎస్ఆర్టీపీ అని చెప్పేసి పార్టీని స్థాపించారు. ఆ పార్టీని 4 జనవరి 2024న అంటే 2021 నుంచి 24 వరకు కూడా పార్టీని తెలంగాణ రన్ చేశారు. అనివార్య కారణాల వల్ల పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు కొనసాగుతున్నారు. సో ఇందులో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దాదాపు చనిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి కొంత ఉత్సాహాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా తేగలిగారు. అయితే ఇక్కడ అనూహ్యంగా ఏం జరిగిందంటే, వైఎస్ షర్మిల గారు కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు కడప ప్రజల దగ్గరికి వెళ్ళి నన్ను ఎంపీగా గెలిపించండి అని చెప్పేసి అడగాలి అనుకున్నప్పుడు అనేక ప్రశ్నలు కడప ప్రజల నుంచి ఎదురయ్యే అవకాశం ఉంది. ఏంటంటే, ఇక తెలంగాణలో పార్టీ గురించి అడిగే అవకాశం ఉంది. కడప ప్రజల్ని, కడప జిల్లాలను వదిలేసి, రాష్ట్రాన్ని కూడా వదిలేసి వేరే రాష్ట్రంలో పార్టీ పెట్టడం వల్ల కడప ప్రజలు కొంత దూరం అయ్యారు. ఆ విషయం ఎలక్షన్స్లో ప్రధాన భూమిక పోషించే అవకాశం ఉంది. సో వీటన్నిటినీ చెక్ పెట్టడానికి, వీటన్నిటి గురించి కడప ప్రజల్ని డైవర్ట్ చేయడానికి షర్మిల గారు ఎంచుకున్న ఆయుధమే వైఎస్ వివేకానంద రెడ్డి గారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ అనేది, వైఎస్ అనేది షర్మిలకి 2 విధాలుగా ఉపయోగపడ్డాయి. ఒకటేంటంటే, ఆ మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ప్రత్యర్థిగా ఉండటము. సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థి పార్టీగా ఉండటము. సో ఈ 2 ఆమెకి కలిసి అది దాని మీద మాట్లాడి ప్రజలను ఏంటంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారు చంపారు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, నాకు ఓటేయండి అని చెప్పేసి ఒక ఎజెండాని సెట్ చేశారు. అంటే గతంలో షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం, పార్టీ తీసేయడం, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరడము, మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరడము, ఈ అంశాలన్నింటినీ ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏంటంటే, వివేకానంద రెడ్డి గారి హత్యని ప్రజలకి ఏజెండాగా వాళ్ళ మీద రుద్దడానికి ట్రై చేస్తున్నారు. ఆ విషయం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, ఆ విషయాన్ని ఎక్కువ మాట్లాడుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం, ఆ విషయాన్ని ఎక్కువ మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఖచ్చితంగా డైవర్ట్ పాలిటిక్స్ అంటే ఏంటంటే, ప్రజలు మనల్ని ఎదురు ప్రశ్న ఇవ్వకముందే ప్రజల యొక్క ఆలోచనలని డైవర్ట్ చేసే ఒక వాతావరణాన్ని కల్పించడం, ఆ వాతావరణం ద్వారా ప్రజల యొక్క ఎజెండాని, ఓటు వేసే ప్రజల యొక్క ఎజెండాని సెట్ చేయడం ఈ రాజకీయ పార్టీలు ప్రధానంగా చేస్తూ ఉంటాయి. సో దానిలో భాగంగానే షర్మిల గారు ఏంటంటే, కడపలో ఉన్న ప్రజలకి ఇతర ఏ ఆలోచనలు రాకుండా ఒక ఎజెండాని సెట్ చేశారు. అంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్. ఈ మర్డర్కి సంబంధించి ఏంటంటే, ఎవరు చేశారు, ఎందుకు చేశారని మాట్లాడుకుంటున్నారు తప్పితే, షర్మిల ఇంతవరకు ఎక్కడున్నారు, షర్మిల ఏ పార్టీలో చేరారు, ఆ పార్టీ ఆ కుటుంబానికి మంచి చేసిందా, చెడు చేసిందా, సో ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రజలు మైండ్లోంచి పక్కన పెట్టి షర్మిల గారు వివేకానంద మర్డర్ని ప్రధానాంశంగా కడప ప్రజల ముందుకు తీసుకొచ్చారు. దాని ఎజెండాగా సెట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దాని ఎజెండాగానే ఈరోజు ఎలక్షన్కి రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి వచ్చాను, ఇట్లా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని ఇలా దారుణంగా మర్డర్ చేశారు, అలాంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, ఇలాంటి మాట్లాడి ఒక ఎజెండాని ప్రజలకు సెట్ చేసి దాని ద్వారా కడపలో ఎంపీగా గెలవాలనే ప్రయత్నం జరుగుతుంది. సో ఇది షర్మిల గారు ప్రధానంగా వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడడానికి, వివేకానంద రెడ్డి గారి మర్డర్ గురించి మాట్లాడడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ.